ఇక ఆంధ్రజ్యోతి పేపర్ దగ్గరికి వస్తే ఈ సేమ్ సేమ్ వార్తలు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతుడు, సేమ్ వార్తలు రాసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమర్థించుకున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఫిరాయింపులు పునాదులు కేసీఆర్వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది, క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. పెద్ద పెద్ద వాటిలు వాడతాను, దీనికి కౌంటర్లు కూడా ఉంటాయి. మరి నీకు ఇప్పుడు ఫిరాయింపుల పునాదులు కేసీఆర్వే, కేసీఆర్ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహించిండు, ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు ఎందుకు చేర్చుకున్నాడు అనేది ఒకటి చెప్పినాం మనం. ఏంటిది, ఆ రోజు ఉన్న టీడీపీ పార్టీకి ఆ రోజు 22 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 22 మంది ఎమ్మెల్యేలు కనుక అట్లనే ఉంటే, టీడీపీ పార్టీ అట్లనే ఉంటే చాలా దారుణంగా ఉండు తెలంగాణ. కాబట్టి ఆ పార్టీని కేసీఆర్ కథం చేయడం ఖచ్చితంగా సమర్థించాలి మనం. ఇక ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని కేసీఆర్ని మరొక దుర్భాషలు ఆడిండు. క్షమించాలంటూ ఆయన ముక్కు నేలకు రాయాలి. కేసీఆర్ క్షమించాలని ముక్కు నేలకు రాసే ముందు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి. ఎవరి కోసం ఓటుకు నోటు కేసులో నువ్వు ఇరుక్కున్నావు, ఎందుకోసం ఇరుక్కోవాల్సి వచ్చింది, ఆ విషయం చెప్పి ముక్కు నేలకు రాస్తావా, కోదండం వేస్తావా, ముఖాల మీద ఉంటావా, గోడ కుర్చీ వేస్తావా, నీకే వదిలిపెడతాను. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులు చేసింది నిజమే. తెలంగాణను సుస్థిరపరచడానికో ఆంధ్ర పార్టీలను కంచెలు వెళ్ళగొట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు కేసీఆర్ చేసిండు. దాన్ని ప్రజలంతా హర్షించిండ్రు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ సున్నా చేయడంలో కేసీఆర్ సఫలీకృతమైండు అనే విషయాన్ని ఆ రోజు ప్రజలు కావచ్చు, లేకపోతే రాజకీయం తెలిసిన వాళ్ళు కావచ్చు, అందరు మెచ్చుకున్నారు. మరి నువ్వు ఎవరి కోసం ఓటుకు నోటు కేసులో 50 లక్షలు పట్టుకొని పోయి దొరికినవో దానికి చెప్పి కోదండం ఎత్తావా, ముఖాల మీద ఉంటావా, గోడ కుర్చీ ఎత్తావా, ముక్కు నేలకు రాస్తావా, అది చెప్పు.